బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నగరంలో కొన్ని చోట్ల ఏర్పాటైన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలన్నీ కూడా హిందువుల పేరుతో వెలిశాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ సూచిస్తున్నాయి ఈ బ్యానర్లు. ఓటింగ్లో పాల్గొని ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు బ్యానర్లు ఏర్పాటు చేసినవారు. అంతేకాదు వ్యతిరేకంగా ఓటు వేయకుంటే హిందూ ద్రోహులు అంటూ చెబుతున్నారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నగరంలో కొన్ని చోట్ల ఏర్పాటైన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలన్నీ కూడా హిందువుల పేరుతో వెలిశాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ సూచిస్తున్న ఈ బ్యానర్లు ఓటింగ్లో పాల్గొని ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు వ్యతిరేకంగా ఓటు వేయకుంటే హిందూ ద్రోహులంటూ చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, ఏంటి ఈ బ్యానర్ల సంగతి? ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ లేకపోతే హిందూ ద్రోహులంటూ కూడా అంటున్నారు. అసలు ఈ బ్యానర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్? హైదరాబాద్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళతో ఇటు ప్రచారం కూడా ముగుస్తుంది. ఇవాళ 4 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఎంఐఎం ఒకవైపు, బీజేపీ ఒకవైపు, ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ కొనసాగుతుంది. సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ లను బదనం చేసేందుకు ఈ రెండు పార్టీలు ఎంఐఎం కు లొంగిపోయాయనే ఒక సంకేతాలు ప్రజల్లోకి తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కేవలం హిందూ ముస్లిం అనే ఒకే ప్రధాన ఎజెండా తోటి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. దాదాపు 25 మంది సంఖ్యాబలం ఉంది. కానీ కావాల్సిన 112 మంది కావాల్సి మొత్తం ఓటర్లు కావాల్సిన దాదాపు 46 మంది ఇందులో రావాలి. మొత్తం సంఖ్యాబలం గెలవాలంటే 46 మంది రావాలి. ఇప్పటికే ఎంఐఎం కు 49 ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఖచ్చితంగా బీజేపీ పోటీలో ఉంటుంది, ఎంఐఎం ను ఓడిస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే వినూత్న ప్రచారం చేస్తుంది. అందరూ హైదరాబాద్ కు సంబంధించిన కార్పొరేటర్లు కూడా కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కొద్దిసేపటికి ఇవాళ 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ఆ లోపే బ్యానర్లు నిన్న రాత్రి నుంచి నగరంలో వినూత్నంగా బ్యానర్లు వెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎంఐఎం కు ఓటేయద్దండి, హైదరాబాద్ ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి, హిందూ దేవతలను హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం కు ఓటేస్తే హిందుత్వము, హిందువులు క్షమించరు అంటూ కూడా కొన్ని కీలక బ్యానర్లు కూడా నగరంలో వెలిసినటువంటి నేపథ్యం ఉంది. ఎంఐఎం ను ఖచ్చితంగా ఓడించాలి, అట్లనే ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం హిందువులను మొత్తం కూడా చంపుతామంటూ ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఎంఐఎం ఓవైసీ నేతలకు ఎట్లా ఓట్లు వేస్తారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ తో ఉన్నటువంటి మొత్తం బ్యానర్లు కూడా నగరంలో వెలిసినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే పోటీలో పాల్గొనమని చెప్పినప్పటికీ ఇప్పుడు ఎంఐఎం తో పోటీకి సై అని చెప్పి ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని బరిలో దించింది. ఇప్పటికే మొత్తం కూడా కార్పొరేటర్ను కలుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. హిందుత్వాన్ని, హిందువుల అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ బాంబు పేలుళ్లు జరగకూడదన్నా, అట్లనే హైదరాబాద్ నెత్తురు చిందకూడదనుకున్నా ఖచ్చితంగా బీజేపీకే మద్దతు తెలపాలి. మీ అధిష్టానాలకు భయపడో లొంగిపడో ఓట్లు ఎంఐఎంకి వేయొద్దన్నట్టు కూడా బీజేపీ ఇప్పటికే పిలుపునిస్తుంది ప్రజాప్రతినిధులకు సంబంధించి. ఇటు కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ, ఇట్లా రాజ్యసభ సభ్యులు ఎవరున్నా కూడా వారికి విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి పాత బస్తీలో ఎంఐఎం ఎదుర్కొనేందుకు బీజేపీకి శక్తి ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఎదుర్కొంటుంది. ఎంఐఎం కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అంటూ కూడా గత నుంచి కూడా బీజేపీ చెబుతూ వస్తుంది. ఎన్నికలు కూడా పోటీలో దిగుతుంది, వినూత్నంగా ప్రచారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే బ్యానర్లు కూడా ఆ విధమైనటువంటి సంకేతాలు ఏవైతే ఒక హిందువులు, ముస్లింస్ అనే ఒక సంకేతాలు అయితే బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బ్యానర్లు కూడా అట్లాంటి రాతలే ఉన్నాయి. హిందూ దేవులను కించపరిచే ఎంఐఎం లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి, ఓట్లు వేయొద్దు, ఓడించాలి అంటూ కూడా బ్యానర్ లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రేపు ఏం జరగబోతుంది? రేపు 23న ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ ఉంది 23 తారీఖు నాడు. 112 మంది ఆ పోలింగ్ లో ఓట్లు వేస్తారు. అందులో ఎంఐఎం కు సంబంధించి 49 మెజారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి 25 మంది ఉన్నారు. మొత్తం కార్పొరేటర్లు కావచ్చు, 5 ఎంపీలు,
నలుగురు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మొత్తం 25 మంది ఉన్నారు. ఈ 25 ఓట్లు పోలింగ్ అవుతాయా, లేదంటే తక్కువ పడతాయా, లేదంటే బీజేపీకే మిగతా పార్టీల నుంచి ఓట్లు పడతాయా అనేది అయితే తేలాల్సి ఉంది ప్రియా. రైట్ వెంకట్, అయితే ఈ బ్యానర్లకు సంబంధించి అంటే హిందువులకు అనుకూలంగా అలాగే ఎంఐఎంకు వ్యతిరేకంగా ఈ బ్యానర్లు వెలుస్తున్న నేపథ్యంలో హిందూ సంఘాలు కానీ హిందూ నేతలు కానీ అటు ఎంఐఎం వ్యక్తులు కానీ ఎవరైనా స్పందించారా? ఇప్పటివరకు ఎంఐఎం నేతలైతే ఎలాంటి స్పందన లేదు. చివరి రోజు ప్రచారం కాబట్టి బీజేపీ సంబంధించిన అంటే హిందుత్వం సంబంధించిన కొన్ని సంఘాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు ఆ బ్యానర్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీకి ఎంఐఎంకు వ్యతిరేకంగా గతం నుంచి కూడా బీజేపీ వినూత్న ప్రచారం చేస్తుంది. పాత బస్తీ ఎంఐఎం అడ్డ కాదు, అది భారతదేశంలో భాగం అంటూ కూడా ప్రచారం చేస్తుంది. అంటే ఒక విధమైనటువంటి ఇటు ఎంఐఎంకు వ్యతిరేకంగా కావచ్చు, ఇటు ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా కావచ్చు బీజేపీ చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ బ్యానర్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బీజేపీకి అనుకూలంగా ఎంఐఎంకు వ్యతిరేకంగా హిందుత్వ దేవులను మీద ఈ పోస్టర్లు వెలిగినాయి కాబట్టి ఈ ఎన్నికనే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి వినూత్నమైన ప్రచారం కావచ్చు. జిహెచ్ఎంసీలో ప్రధానంగా ఇది హిందుత్వ కావచ్చు, ఇటు ముస్లింస్ కావచ్చు, ఈ ప్రధాన ఎజెండాగానే బీజేపీ పొలిటికల్ పాజికల్ వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్యానర్లను కావచ్చు, ప్రస్తుతం బీజేపీ వెళ్తున్నటువంటి పద్ధతులు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం కొడతాం, హైదరాబాద్ మేయర్ని కైవసం చేసుకుంటాం అంటూ కూడా బీజేపీ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. చూడాలి భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందో. నిజంగా ప్రధానంగా ఈ ముస్లిం హిందుత్వ ఎజెండాతోనే లోకల్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుకు వెళ్తుందా, ఎలాంటి పాజికల్ వేస్తోంది అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.